అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. పెన్షనర్లకి శుభవార్త రేపటి నుంచి అమలు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. పెన్షనర్స్‌కి అలర్ట్ అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం. ముఖ్యంగా పెన్షనర్స్‌కి సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసినట్టయితే ముఖ్యంగా పెన్షనర్స్‌కి రేపటి నుంచే మనకి కొత్త పద్ధతి అమలుకి సంబంధించి ఆదేశాలు రావడమే జరిగింది. ప్రభుత్వ పెన్షనర్స్‌కి పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన 8 నిర్దిష్ట సమస్యలను పరిష్కరిస్తూ మనకి చర్యలు తీసుకుంది. ముఖ్యంగా పెన్షన్ చెల్లింపులో ఆర్‌బీఐ తీసుకున్న కీలక నిర్ణయాల గురించి మనం తెలుసుకున్నట్లయితే సో, ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, పెన్షన్ పంపిణీ శాఖలను వెంటనే సర్దుబాటు చేసి తదనుగుణంగా మనకి పెన్షనర్లకు సంబంధించి చెల్లింపులు చేయడానికి అధికారం ఇవ్వాలని చెప్పి ఆర్‌బీఐ అయితే ఆదేశించింది. ముఖ్యంగా ఈ యొక్క ఆర్‌బీఐ ఆదేశాల ద్వారా పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన మొత్తం సమస్యలన్నీ కూడా మనకి క్లియర్ అయితే అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి ఈ యొక్క అధికారుల ఆలస్యం పైన కూడా మనకి విచారణ అయితే చేయడమే జరిగింది. సో, మొత్తంగా ఇప్పటి నుంచి ఈ యొక్క బ్యాంకు శాఖలను భౌతికంగా సందర్శించలేని పెన్షనర్స్కి, అదేవిధంగా అసమర్థులైన పెన్షనర్స్కు పెన్షన్ పంపిణీకి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో పెన్షనర్స్ సమస్యలన్నీ మనకి ఇక్కడ క్లియర్ అయితే అవుతూ ఉన్నాయి. ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.